ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ద్వారా మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు పందిటి సుబ్బయ్య మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని బాబు జగజీవన్ రామ్ భవన్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు ద్వారా జరగడం సంతోషకరంగా ఉన్నా ప్రభుత్వం రాష్ట విధానం వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాదిగలకు అన్యాయం జరిగే రోస్టర్ పాయింట్ల విధానాన్ని రద్దు చేసి మాదిగలకు 7%, మాలలకు 7%, రెల్లి కులానికి 1% చొప్పున వర్గీకరణ చేయడం ద్వారా మాదిగలకు సమన్యాయం జరుగుతుందని, అలా కాని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకులు పేరుపోవ వెంకటేశ్వరరావు మాదిగ, ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫోరం నేతలు డేగా రవి, రాఘవేంద్ర, విజయ్ కుమార్, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకులు పల్లాల శ్రీనివాసులు, మాదిగ జేఏసీ నేతలు కొమ్మల కృష్ణయ్య, జనార్దన్, గడ్డం శేఖర్, రత్నయ్య, అంకయ్య, లక్ష్మయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నా కూడా మాలో సంతోషం లేదు. ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అట్టడుగున్న కులాలకి మొదటి సంఖ్యలో పెట్టి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాలు చూపించి రోస్టర్ పాయింట్ విధానాన్ని తీసుకొచ్చి 6.5, 7.5 అనే విధాన్ని కమిషన్ ద్వారా ఇప్పించుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ చూసినా 100కు దాటే పరిస్థితులు లేదు. 100 ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ 100 ఉద్యోగాల్లో మాదిగలకు 2 తగ్గుతా ఉంటాయి. ఎందువల్లంటే 100 ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్లు పెడితే 15% ఉద్యోగాల్లో 6 మాదిగలకి, 8 మాలలకి, 1 రెల్లి కులానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 200 ఉద్యోగాల్లో 7.7, 7 ఉద్యోగాల మాలలకి, 7 ఉద్యోగాల మాదిగలకి, 1 ఉద్యోగం రెల్లికి కేటాయించడం జరిగింది. ఇది 2వ పాయింట్లో కేటాయించడం బాగానే ఉంది. కానీ మొదటి సంఖ్యలో ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా వచ్చే ఉద్యోగాల్లో ఏ జిల్లాలో కూడా ఒక డిఎస్సి ఇటువంటి ఉద్యోగాలు తప్పితే ఎక్కడ 50-60 ఉద్యోగాల కంటే ఎక్కడ కూడా దాటిన పరిస్థితులు లేవు మనకు తెలిసిన సందర్భాల్లో. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి మాదిగలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే ఉంది. కానీ ఈరోజు మళ్ళా మాలా మాదిగల మధ్య గొడవలు పెట్టకుండా 7.77 చేసేసి 1 రెల్లి కులానికి ఏర్పాటు చేస్తే మాదిగలు సంతోషంగా ఉంటారు, మాలలో సంతోషంగా ఉంటారు, రెల్లి కులం సంతోషంగా ఉంటుంది. కానీ ఈ 6.5, 7.5 వల్ల మాదిగల్లో సంతోషం లేదు, అసంతృప్తితోనే ఉన్నారు. దాన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎప్పుడూ మాదిగలో జీవితాంతం రుణపడే ఉంటారు. కానీ ఈ సవరణ చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు చట్టం చేసేదానికే ఈ 7.7 చేసి